12A రైల్వే కాలనీ అనే మూవీ చూసా. స్టారింగ్ అల్లరి నరేష్. మూవీ ఎలా ఉందంటే మూవీ మీద నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా తలనొప్పిలా ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళ స్లాంగ్ అయితే అస్సలు సెట్ అవ్వలే. అండ్ కామెడీ కూడా అసలు బాలేదు. క్రింజ్‌గా ఉంది. ఎక్కడ నవ్వు రాదనమాట. కానీ ఫస్ట్ 30-40 మినిట్స్ తర్వాత సడెన్‌గా మూవీ ఊపందుకుంటదనమాట. దాని తర్వాత మనకు ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ పడతది. అక్కడి నుంచి మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ డీసెంట్‌గా అనిపించింది. ప్లాట్ లైన్ దాకా వెళ్ళడానికి వీళ్ళు ఒక 30-40 మినిట్స్ తీసేసుకుంటారు. మనం చాలా ఓపికగా చూడాలన్నమాట. రన్ టైమ్ వచ్చేసి మనకి 2 అవర్ 10 మినిట్స్ ఎంతో ఉంది. దాన్ని కట్ చేసేసి ఒక 1 అవర్ 30 మినిట్స్‌కి చేసేస్తే గనుక సినిమా మంచిగా బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకైతే పర్సనల్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ కొత్త అనుకుంటా డైరెక్టర్. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. స్టార్టింగ్ అంతా కూడా చాలా టైం తీసేసుకున్నాడనమాట. ఏంటో ఏదో చూపిద్దాం అనుకున్నాడు. ఏదో జరిగినట్టు అనిపించింది. ఇంకొకటి కామెడీ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే అస్సలు సెట్ కాలే. ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసి నవ్విద్దాం అనుకున్నారు. చాలా క్రింజ్‌గా అనిపించాయన్నమాట. సరే ఇంక ఓవరాల్‌గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే నేనైతే మూవీ పెద్ద రికమెండ్ చేయను. ఫస్ట్ హాఫ్‌ని గనక ఓపికగా చూసే ఓపిక మీకుందంటే సెకండ్ హాఫ్ కొంచెం నచ్చుతది. లేదంటే గనక మూవీ స్కిప్ చేసేయండి.